పద్మగారు 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 అబ్బో ఈయనేంటో పొద్దునే వచ్చేసాడే. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు? ఏంటియా పైసలు బాకీ మర్చిపోయారా? ఎన్ని రోజులు బట్టి తిరగాలి? ఎన్ని రోజులు బాకీ తీసుకొని ఎప్పిస్తారు? ఇంకా ఇస్తాము, కొంచెం ఒక వారం రోజులు టైం ఇవ్వండి మాకు. ఏమండి ఎన్నిసార్లు ఇప్పటికి ఎన్ని వాయిదాలు అయిపోయినాయి? వాయిదాలు తిరిగి తిరిగి ఇసుకుడుతుంది. ఎప్పుడు ఇస్తారు కరెక్ట్ చెప్పండి. కరెక్ట్గా అంటే అంత కరెక్ట్గా ఎలా చెప్తాం? మాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, వాళ్ళు మాకు సమాధానాలు చెప్తున్నారు, అలాగే మేము మీకు సమాధానం చెప్తున్నాం. మీకు సమాధానం చెప్పినట్టు మాకు చెప్తే కుదరదండి. మీకు ఉపవాసం ఉంటే నేను ఉపవాసం ఉంటానా? దానికి సంబంధం లేదు. పైసలు ఇవ్వాలి, వసూలు చేసుకోవాలి. మేము ఇస్తాం. మాకు ఈ వారంలో డబ్బులు వచ్చేవి ఉన్నాయి, ఆ డబ్బులు రాగానే ఇస్తాం, కొంచెం వెయిట్ చేయండి. ఏమో నాకే ఇలాంటి వాయిదాలు చాలా అయిపోయినాయి ఇప్పటికీ. ఏదో సంతిల్లుంది కదా, మీరు ఎట్లా బాగా ఎక్కడికి పోరని చెప్పి నేను మీకు బాకీ ఇచ్చి ఇన్ని రోజులు పాటు ఆగుతుంటే ఇంత సతాయిస్తే ఎట్లా మీరు? అదే కదా, మేమేదో పారిపోతా అన్నట్టు చేస్తున్నారు. ఇది సొంతిల్లని మీకు తెలుసు కదా. మాకేం నచ్చట్లేదమ్మా. అయితే నేను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటి నేను తీసుకున్నారు? మీరు ఇచ్చే బాకీలో వచ్చి సగం నేను మర్చిపోదాం అనుకుంటున్నా. అవునా? మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరే కనుక అలా సగం మర్చిపోయినట్లయితే మిగతా సగం నేను మర్చిపోతా.